నెగిటివ్ రెండు చేయొచ్చు. అపోజిషన్ ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్స్ చేయాలి, నెగిటివ్ లైనే తీసుకోవాలి, నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి ఫస్ట్. ఇది తెలంగాణ మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించాలనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది. సరే, ప్రజలు మీకు ఓటేసిర్రు, 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. అప్పుల పాలైన రాష్ట్రంలో ఇవాళ గాడిలో పెట్టడానికే 24 గంటలు పనిచేస్తే మైండ్ని డిస్టర్బ్ చేయనికే ఇవాళ ముఖ్యమంత్రిని మనం రోజు అటాక్ చేసినట్టయితే, కెమెరాస్ ఉన్నాయి అక్కడ కదా, రోజు ముఖ్యమంత్రి గారిని అటాక్ చేస్తే ఏదో బ్రహ్మాండమైన పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఎవరు తప్ప, అసలు వాస్తవంగా ఏం చేస్తే ప్రజలు మనం దిక్కు చూస్తారు, ఏం చేస్తే ప్రజలు చిరకాలంగా మనం గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచననే లేదు. మీరు చేసే దుష్ప్రచారం, మీరు చేసే చెడు ప్రచారం వల్ల ఒక గంట ఎంటర్టైన్మెంట్ కావచ్చు ప్రజలకు, ఓ గంట మీరు ఇచ్చిన సోషల్ మీడియా విజువల్స్, ఈ రాంగ్ కంటెంట్ని మీరు ఏదైతే ప్రాపగాండాని మీరు ఏదైతే ఈరోజు ప్రజలలో తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని మొత్తమే ఇంకా అయిపోయింది, ప్రభుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలను పెద్దగా భూతద్దంలో పెట్టి ట్విట్టర్లలో వాళ్ళకి ట్యాగ్ చేసి వీళ్ళకి ట్యాగ్ చేసి ఏం చేద్దాం అనుకుంటారో తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ సైకో భావాలను, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆయన పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులకు పిలిచి ఐకేపీ సెంటర్ల దగ్గర ఏమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇల్లులు పంచితే లబ్ధిదారులకే వస్తున్నాయా, పేదవాళ్ళకే వస్తున్నాయా, పేదవాళ్ళకు రావాల్సిందే అని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్తున్నా. అది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. వీళ్ళ దరిద్రపు ఆలోచనలు ఎట్లున్నాయని. అంటే అధికారం ఇవ్వకపోతే, మీరు అధికారంలో లేకపోతే ఎవ్వరు అధికారంలో మంచి చేయొద్దా, మీకంటే మంచి పాలన అందిస్తారేమోనన్న భయంతో ఈ 24 గంటల ప్రచారమా? ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి వీళ్ళ మాట్లాడేది. 10 సంవత్సరాలు ఏ ఇంటి ఆడబిడ్డ గుర్తుకు రాలే, మన ఇంటి ఆడబిడ్డ తప్ప. బతుకమ్మ వచ్చినా మన కవితమ్మే. మరి అయ్యాలు ఎవరన్నా ఇంటికాడ ఆడబిడ్డల గురించి ఆలోచించిన దాఖలాలు కనపడ్డాయా? కొన్ని ఏళ్ళ దాకా వాళ్ళు ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితి. మొదట్లో మహిళలు ఉన్న విషయమే మర్చిపోయారు వీళ్ళు తెలంగాణలో అధికారం వచ్చినాక. ఇంకా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే ఎట్టా? ఇక్కడ ఎవరో ఒక మహిళ, అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మరి ఇక్కడ చిన్న ఎంప్లాయీ ఉంటుంది, ఏదో తప్పిదం ద్వారా ఏదో చేస్తే ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. మీ కలెక్టర్లే మీతో కాళ్ళు గడిగించుకొని కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది కదా. ఒక బ్యూరోక్రాట్ కలెక్టర్లతోటే కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది. కానీ ఆ రోజు మేమేంది ఇంత ప్రచారం చేయలే, ఎందుకంటే చాలా విషయాలున్నాయి ఆ రోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు. ఈ విషయాలు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఇవాళ ఏం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని ఏమేం కార్యక్రమాలు తీసుకుంటారు అనే దాని మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు దుష్ప్రచారం చేయడం. అయ్యో కొంతమంది వచ్చి ఒక ఆయన చెప్తాడు, కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కొమ్ము కాస్తుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఇంకొక ఆయన ఒక ఆయన చెప్తుండు, మొన్ననే విలీనమవుతుందని పార్టీ. ఒక బీజేపీ నాయకుడు, ఎక్స్ ఎమ్మెల్యే ఉప్పల్ ఏమంటుండో వచ్చి. అంటే తెలంగాణ ప్రజల్ని నేను ఎందుకు ఒక్కటే విషయం నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా, మీరు ఎంటర్టైన్ కానీ వాళ్ళు పెట్టేదాన్ని తప్పులేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో రోజు రీళ్ళు వస్తాయి అన్నీ చూసి ఎంటర్టైన్మెంట్ అయితే తప్పులేదు. కానీ వాస్తవాలు కూడా తెలుసుకోండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫ్రీగా నడిపిస్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్ నడిపినట్టు. ఇలా సినిమా థియేటర్లో పోకుండానే ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. బీఆర్ఎస్ కూడా మీకోసం కొన్ని ట్యూబులు పెట్టింది. ఆ ట్యూబుల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోండి తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళ ప్రజాపాలన జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీద వీళ్ళు అపోజిషన్ రోల్ కన్స్ట్రక్టివ్గా చేయాలన్న ఆలోచన లేదు. మీరు
ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ